జయ శ్రీకృష్ణ. స్వామి వివేకానంద చెప్పారు, తనకు భగవద్గీతలో అత్యంత ఫేవరెట్ శ్లోకం సెకండ్ చాప్టర్లో ఉంది. త్రైభ్యం మా మహాపార్థ నైతత్వ విభజతే క్షుద్రం హృదయ దౌర్బల్యం ప్రత్యోత్తిష్ట పరంతప. ఇది సెకండ్ చాప్టర్లో ఉంది. ఇది దాని మీనింగ్ ఏంటంటే, అర్జునుడు ధనుసును బాణాలు కింద పడేసి నేను యుద్ధం చేయను అన్నప్పుడు ఇంత హృదయ దౌర్బల్యానికి, ఇంత మెంటల్ వీక్నెస్కు, ఇంత వీక్ మైండెడ్గా ఎలా అయ్యావు, నువ్వు క్షత్రియుడి మగవాణిలాగా ఆలోచించి మగవాణిలాగా ప్రవర్తించు అని కుప్పడినటువంటి శ్లోకం అన్నమాట. ఇది స్వామి వివేకానంద ఫేవరెట్ శ్లోకం అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతము భారతదేశంలోని హిందూ సమాజము మెంటల్ వీక్నెస్తో బలహీనంగా పడి పిరికిపాలు జాతిగా మారింది. ఈ యొక్క గీత నుంచి, స్వామి వివేకానంద యొక్క బోధనల నుంచి, వారి యొక్క బుక్స్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనము అన్ని రకాల వీక్నెసెస్ నుంచి బయటపడి మనము ధైర్యంగా, స్థైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి మన దేశాన్ని, మన ధర్మాన్ని ఫ్యూచర్లో రక్షించుకోగలుగుతాము. అంతేకాకుండా మన ముందు తరాలకు, మన యొక్క వారి పిల్లలకు మన యొక్క వారసత్వ సంపద అయినటువంటి వేదవాన్మయాన్ని ఉద్దేశిస్తున్న గీతను, దేవాలయాలన్నింటినీ మనము అందించగలుగుతాము. సో గీతను నేర్చుకోవడం ప్రారంభించండి. గీతను రెగ్యులర్గా రోజు 1-2 శ్లోకాలైనా చదవండి. బిజీగా ఉంటే 1-2 శ్లోకాలు చదివి దాని అర్థం తెలుసుకొని మనము ముందుకు సాగాలి. గీత షుడ్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో అదొక భగవద్గీత అనేది ఒక అంతర్భాగం అవ్వాలి. గీతను నేర్చుకుంటే మన గీతలు మారుతాయి. గీత నేర్చుకుందాం, నేర్పిద్దాం, మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.